హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నుంచి థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఏంటి బ్రో, సాంగ్ కి కూడా సెపరేట్ గా రివ్యూ కావాలా అంటే ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ఈ మూవీ నుంచి థర్డ్ లిరికల్ సాంగ్ వస్తుందంటే అంతా నార్మల్ గానే వెయిట్ చేశారు. బట్ ఇప్పుడైతే కుర్చీని మడత పెట్టి అనే పేరుతో ఈ సాంగ్ ప్రోమో వచ్చిందో సోషల్ మీడియా మొత్తం క్లాష్. ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోయింది. ఎక్కడో రోడ్ పైన ఎవరో తాగుబోతిచ్చిన ఇంటర్వ్యూలో ఒక బూతు పదాన్ని పట్టుకుని మీరు ఎలా ఒక సూపర్ స్టార్ కి ఇస్తారు, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ లో నెంబర్ 1 హీరో అయిన మహేష్ బాబుకి ఎలా పెడతారంటూ తెగ గింజేసుకున్నారు. బట్ ఈ బీట్ పెట్టడం అభిమాన సంఘాల్లో కూడా కొంతమంది పెద్దలకి నచ్చలేదు. ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ఉందని వాళ్ళ అభిప్రాయం. ఇక క్రిటిక్స్ అయితే My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, and I will have my vengeance in this life. ఆ రేంజ్ లో సాంగ్ ని వేసుకున్నారు. మరి ఈ సాంగ్ వినగానే నాకేమనిపించిందంటే జనవరి 12న జాతిని మింగబోతున్నాం. అలా ఇలా కాదు, బాబ్ పోటైన ఓవర్సీస్ నుంచి వీక్ టెరిటరీ అని చెప్పుకునే సీడెడ్ వరకు ప్రతి ఏరియా రికార్డ్ ని లేపి కొట్టబోతున్నాడు సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనే కంటే మన ప్రిన్స్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఆ టైప్ ఆఫ్ వింటేజ్ డేస్ ని గుర్తు చేశాడు. అయినా ఇంకెన్నాళ్ళు ఆ ఫార్మల్ డ్రెస్ వేసుకుంటూ పక్కపాపిడి తీసుకుని రోబోలా డైలాగ్స్ ని చెప్పడం, శ్రీమంతుడితో మొదలయ్యి సర్కార్ వారి పాట వరకు నాన్ స్టాప్ గా ఒకటే రుద్దుడు. ఒక పోస్టర్ ని చూపించి ఇది ఈ మూవీలోదా అని అడిగితే చెప్పలేని సిచ్యువేషన్ కి వచ్చేసాం. మహేష్ బాబు అనే ఒక డైరెక్టర్ హీరోని రోబోలా మార్చేస్తూ సింగిల్ ఎక్స్ప్రెషన్ స్టార్ అనే ట్యాగ్ ని తీసుకొచ్చేశారు. ఈ మూవీతో ఆ బార్డర్స్ అన్ని చెరిగిపోతాయని అనిపిస్తుంది. మహేష్ బాబుని ఇలా చూసి 12 ఏళ్ళు అవుతుంది. చిల్లర సాంగ్ అనుకున్నా, మహేష్ బాబు రేంజ్ కాదనుకున్నా, త్రివిక్రమ్ వాల్యూస్ ని వదిలేసుకున్నాడు అనుకున్నా నో ప్రాబ్లం. సాంగ్ అయితే 80s 90s మాస్ సాంగ్స్ ని గుర్తు చేసే విధంగా ఉంది. ఇక బాబు తనని తాను మర్చిపోతూ స్టెప్స్ వేస్తుంటే అసలు నిజమేనా అనిపించింది. ఓ పక్క శ్రీలీల, మరో పక్క తమన్ మాస్ స్టెప్పులు. థియరటికల్ గా మాట్లాడుకుంటే బాబుని వీళ్ళంతా డామినేట్ చేసేవారు. బట్ ప్రాక్టికాలిటీలో బాబు అందరినీ డామినేట్ చేసి పడేశాడు. మహేష్ బాబు వయసు శ్రీలీలకి డబల్ అయినా కూడా పక్క పక్క నుంచుంటే ఒకే జనరేషన్ వాళ్ళలా ఉన్నారు. గుడ్ లుకింగ్ పేర్. డాన్స్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ చాలా రోజులకు ఒక మంచి కొరియోగ్రఫీ ఇచ్చారు. మరి సాంగ్ లో ఇంకెన్ని మూమెంట్స్ ని దాచారో. ఏం చేయకపోయినా ఏదో చేసాడనే ఫీల్ తీసుకొచ్చిన మైండ్ బ్లాక్ సాంగ్ కే సుదర్శన్ థియేటర్ షేక్ అయింది. ఇక ఈ సాంగ్ వచ్చేప్పుడు ఆ థియేటర్ పరిస్థితి ఏంటో. సాంగ్ లో క్రిటిక్స్ ని కూడా మహేష్ బాబు బానే వేసుకున్నాడు. ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. మెసేజ్లు ఇచ్చినన్ని రోజులు వాళ్ళు కూడా వేసుకున్నారు కాబట్టి ఏం పర్లేదు. ఈ సాంగ్ వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేసే విధంగా కాదు, కొత్త మహేష్ బాబుని పరిచయం చేసింది. ఓవరాల్ గా సాంగ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయింది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సాంగ్ ని ట్రోల్ చేసే వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తా, ఆ బిట్ వచ్చేప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు అడుగుతున్నారట అసలు ఈ కుర్చీని మడత పెట్టడం ఏంటి అని. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి, ఒకప్పుడు మడత కుర్చీలనేవి ఉండేవి, స్ట్రీట్ ఫైట్స్ చేసుకునేప్పుడు వాటితో కొట్టుకునేవారు అని. చాలా ఇయర్స్ తర్వాత ఫ్యాన్స్ కొస్తున్న పెద్ద పండుగ ఈ గుంటూరు కారం. నెక్స్ట్ 5 years లోపు రాజమౌళి సినిమా వస్తుందో లేదో కూడా తెలియదు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ తో ఈ వైప్ ని డిస్టర్బ్ చేయొద్దు. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.